హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్లకు సంబంధించి మంత్రులకు, ఎమ్మెల్యేకు ఎలక్షన్ కమిషన్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. గమనికండి, ఎలక్షన్ నియమం అంటే కోడ్ నిబంధన అమల్లో అయితే దేశమంతటా అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏపీలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు అందరికీ కూడా మరియు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యే ప్రజలకి కూడా ఇదైతే ఒక సూచనలా అయితే తీసుకోవాలండి. ఏంటంటే ఈ రోజు నుండి మీరు కుటుంబ సభ్యులు ఏ వాహనం అంటే మీరు బైక్ పైన వెళ్తున్న, ఆటోపై, కారుపై, బస్సులు ఎలా ప్రయాణిస్తున్నా సరే అండి, మీ వద్ద 50,000 రూపాయల కంటే ఎక్కువ క్యారీ చేయవద్దు నగదు రూపంలో. ఒకవేళ వ్యక్తిగతంగా మీరు క్యారీ చేయవలసిన అవసరమే వచ్చింది 50,000 కంటే ఎక్కువ అంటే తప్పకుండా ఆ డబ్బుకు సంబంధించిన ప్రూఫ్తో అయితే మీరు ప్రయాణం చేయవలసి అయితే ఉంటుందండి. సో బిల్స్ అయితే రెడీగా పెట్టుకోవాల్సి అయితే అవసరం ఉంటుంది. ఇంకా చెక్ చేసేటప్పుడు స్పాట్లో మీరు కనుక కరెక్ట్ ప్రూఫ్ సబ్మిట్ చేయలేకపోతే, మీ దగ్గర డబ్బులు ఉన్నట్టయితే పోలీస్ వారు దాన్ని అయితే సీజ్ చేస్తారండి ఎన్నికల విధుల్లో భాగంగా. సో అధికారులు మీ నగదును అయితే సీజ్ చేసే ఉంది కాబట్టి సో మీరైతే తప్పనిసరిగా సరైన ప్రూఫ్స్ అయితే మీరు తీసుకెళ్ళండి. లేదంటే వారు సీజ్ చేసిన తర్వాత మీరు తదుపరి రూల్స్ ప్రకారం సరైన ప్రూఫ్స్ కార్యాలయానికి వెళ్ళి సబ్మిట్ చేస్తే మీరు మాన్యువల్గా తిరిగి మీ నమోదు అంటే మీ డబ్బులు ఏదైతే ఉందో మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎట్టకేలకు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. కావున అందరూ కూడా ప్రయాణం చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సిందిగా అయితే కోరుతున్నామండి. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. సో తప్పనిసరిగా మీరైతే ఇలా ఫాలో అవ్వండి. నగదు రూపంలో అయితే క్యారీ చేయొద్దు. సో ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చండి ఎంత అయినా కూడా. సో మీరు నగదు రూపంలో పట్టుబడ్డారంటే సరైన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ లేనట్లయితే అధికారులు సీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త అయితే వహించండి. ఇన్ఫర్మేషన్ అయితే నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.